గతంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. మెల్లిమెల్లిగా అందరికి వ్యాపించి ప్రాణాలని తీసింది. ప్రపంచాన్ని దడదడలాడించి కరోనా వైరస్ పేరెత్తితే చాలు ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో మరో పాండమిక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇక దానిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి వచ్చే వణికించే వైరస్ బర్డ్ ఫ్లూ అవుతుందా అంటే అవును, దానికి ఛాన్సెస్ ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. H5N1 అని పిలువబడే వ్యాధి ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు చెప్తున్నారు. 2020 నుంచి బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా కన్జర్వేషన్ బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డయానా బెల్ అభిప్రాయపడ్డారు. 1997లో చైనాలో బాతుల్లో ఈ వ్యాధి ఉద్భవించిన తర్వాత పలు ప్రాంతాలకు వ్యాపించింది. పక్షులతో పాటు నాన్ ఏవియన్ బాతులను ప్రభావితం చేసింది. డాక్టర్ బెల్ చెప్పిన దాని ప్రకారం 2020 నుంచి 26 దేశాల్లో అనేక క్లీరత జాతులు వైరస్ బారిన పడినట్లు వెల్లడించారు. ధ్రువపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు కూడా దానికి ప్రభావితమయ్యాయి. బర్డ్ ఫ్లూ వల్ల వివిధ జంతు జాతుల్లో మరణాలు సంభవించాయి. మానవుల్లో సైతం ఈ వ్యాధి కనిపించింది. గతేడాది 23 దేశాల్లో 882 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీని ఫలితంగా 52% మరణాల రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పౌల్ట్రీల నుంచి మానవుల్లోకి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. బర్డ్ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకే ఛాన్సెస్ ప్రస్తుతానికి లేనప్పటికీ సమీప భవిష్యత్తులో అంటువ్యాధిగా మారగల సామర్థ్యం గురించి పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారి ముప్పుగా చెప్తోంది. వైరస్ అనుకూలత, మరిన్ని జాతులకు హాని కలిగించే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు, నిఘా అవసరమని డాక్టర్ బెల్ హైలైట్ చేశారు. పౌల్ట్రీ పద్ధతుల్లో మార్పు చేయాలని, ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతుల నుంచి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని